దీంట్లో ఈ అన్నపూర్ణలో ఏమన్నా స్కామ్ చేస్తుర్రా అన్నది కొంచెం తేలాల్సినటువంటి అంశం. అమ్మా 30 రూపాయలు ఇగో గిట్లా యాదగిరిగుట్టకు అని చెప్పేసి ఇదో రకం. ఇవే నువ్వు అరకదిన దానికి కాదు కానీ ఇది బాగా ట్రోల్ అవుతుంది. ఏమైతే చెప్తే విను. నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, నువ్వు మధ్యలో వచ్చినావు. నువ్వు దాదాపు నేను చూడబట్టి ఉప్పల్లనే ఒక 5 ఏళ్ళ సంతి తిరుగుతున్నావు. 5 ఏళ్ళ సంతి తిరుగుతున్నావు. వద్దు వద్దు ఈడనే లేదు, ఈమెనే ఉంటుంది ఈడ. దా ఇట్రా. అట్లా ఇట్లా వీళ్ళ రకం అయిపోయింది. ఎందుకు అంటే ఈ సందర్భం కల్పించుకొనే చెప్పాలి. తల్లిదండ్రులను కన్న తర్వాత, తల్లిదండ్రులు పిల్లలను కన్న తర్వాత పిల్లలు పట్టించుకోక, పిల్లలు వాళ్ళకు బువ్వ పెట్టక, వాళ్ళని ఆదరించక, ఆమెకు 5 కొడుకులాట, 4 కొడుకులాట పట్టించుకోకపోతే ఇక ఆమె అట్లా తిరుక్కుంటా చాలా మంది ఇట్లా ఒక్కటి కాదు చాలా మంది కూడా రోడ్ల మీద ఇట్లా అజా ఈడికి పోవాలి ఆడికి పోవాలని రూపాయి 2 రూపాయలు అయితే అడుక్కుంటారు. గత ప్రభుత్వంలో అన్నపూర్ణ అని పెట్టి 5 రూపాయల భోజనం కింద పెట్టిర్రు. కేసీఆర్ బొమ్మ ఉన్నది, కేసీఆర్ బొమ్మను మొత్తం గీకిర్రాడ. అయినా కూడా మరి ఇంకో స్టిక్కర్ ఏం అతికియకుండా అన్నపూర్ణ భోజనం అయితే నడుస్తుంది. చాలామంది తింటుర్రు. ఈడ రెగ్యులర్గా వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారట. రోజుకు 300 ప్లేట్లు అమ్ముతారట. ఈడ ఓన్లీ ఉప్పల్ చౌరస్తాలో ఉన్న ఈ అన్నపూర్ణ జిహెచ్ఎంసి సంబంధించినటువంటి ఈ 5 రూపాయల భోజన కేంద్రం కాడ ఎక్కువ కూలీ జనాలు వచ్చి, ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి ఉప్పల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఈడ ఉండి ఉండక సాలి సాలక జీతాలు చేసుకుంటా ఈ 5 రూపాయల భోజనానికి అలవాటు పడ్డోళ్ళు ఎంతోమంది. ఆ ఎంతోమందికి నాణ్యమైన అన్నం పెడుతుర్రా ఇల్లు పెడతలేరా? వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంది? కారం ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి, పసుపు ఎంత వేయాలి, అల్లం వెల్లిగడ్డ ఎంత వేయాలి, బియ్యం ఏ బియ్యం వాడాలి, చారు ఏ క్వాలిటీ చేయాలి, వాటర్ బాటిల్ ఇవ్వాలన్నా వాటర్ ప్యాకెట్ ఇవ్వాలన్నా, వాళ్లకు ఎటువంటి వెసులుబాటు కల్పించాలి అన్న రీతిలో వీళ్ళు చేస్తుర్రా చేస్తలేరా అని అన్నది అర్థమవుతలేదు. అన్నపూర్ణ క్యాంటీన్ కాడ ఉన్నాం. 5 రూపాయలకు ఈడ భోజనం పెడతా ఉన్నారు. సో వాళ్ళ వివిధంగా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. ఒకరు మంచిగా ఉంది అంటారు, ఒకరు నార్మల్గా ఉంది అని అంటారు, ఒకళ్ళు అయితే ఇంట్లో ఉన్నట్టే ఉన్నది అని అంటారు. నానా రకాలుగా నానా విధాలుగా వివిధ ప్రజలైతే చెప్తా ఉన్నారు తినేవాళ్ళు. వాస్తవానికి నాణ్యమైనదేనా వీళ్ళకి పెడుతున్నది? దీంట్లో ఈ అన్నపూర్ణలో ఏమన్నా స్కామ్ చేస్తుర్రా అన్నది కొంచెం తేలాల్సినటువంటి అంశం. అమ్మా 30 రూపాయలు ఇగో గిట్లా యాదగిరిగుట్టకు అని చెప్పేసి ఇదో రకం. ఇవే నువ్వు అరకదిన దానికి కాదు కానీ ఇది బాగా ట్రోల్ అవుతుంది. ఏమైతే చెప్తే విను. నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, నువ్వు మధ్యలో వచ్చినావు. నువ్వు దాదాపు నేను చూడబట్టి ఉప్పల్లనే ఒక 5 ఏళ్ళ సంతి తిరుగుతున్నావు. 5 ఏళ్ళ సంతి తిరుగుతున్నావు. వద్దు వద్దు ఈడనే లేదు, ఈమెనే ఉంటుంది ఈడ. దా ఇట్రా. అట్లా ఇట్లా వీళ్ళ రకం అయిపోయింది. ఎందుకు అంటే ఈ సందర్భం కల్పించుకొనే చెప్పాలి. తల్లిదండ్రులను కన్న తర్వాత, తల్లిదండ్రులు పిల్లలను కన్న తర్వాత పిల్లలు పట్టించుకోక, పిల్లలు వాళ్ళకు బువ్వ పెట్టక, వాళ్ళని ఆదరించక, ఆమెకు 5 కొడుకులాట, 4 కొడుకులాట పట్టించుకోకపోతే ఇక ఆమె అట్లా తిరుక్కుంటా చాలా మంది ఇట్లా ఒక్కటి కాదు చాలా మంది కూడా రోడ్ల మీద ఇట్లా అజా ఈడికి పోవాలి ఆడికి పోవాలని రూపాయి 2 రూపాయలు అయితే అడుక్కుంటారు. సో దయచేసి ప్రజలారా, ఇక్కడ 5 రూపాయల భోజనము ఎంత క్వాలిటీ ఉంది అన్న అంశాలు అయితే మనము చూసినాము. కొంతమంది మంచిగా ఉందంటారు, కొంతమంది బాగలేదంటారు, కొంతమంది బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు అని అంటున్నారు. మనం ఎందుకు దీన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము అని అంటే, అసలు నాణ్యమైంది పెడుతున్నారా లేదా అన్న దాని మీద చర్చించడం కోసం. వాస్తవానికి వాళ్ళు పెట్టేది అంత పెద్దగా నాణ్యమైనది ఫుడ్గా అయితే అనిపించట్లేదు. ఒకసారి చూపి. బాబాయ్ రోజు తింటావా? ఈరోజే తిన్నావా? ఈరోజే తింటున్నావా? సరే నువ్వు తిని ఎట్లుందో చెప్పు. బాబాయ్ నువ్వు ఈరోజే ఎందుకు కొత్తగా ఇవ్వాలా? అవునా, తిను అయితే. పెద్ద మనిషి నువ్వు తింటావా? మంచిగా ఉంటుందా? బాగుంటుందా? అరుగుతుందా అన్నం? ఇది మంచిగా ఉంటుంది. రైట్, తిను. నువ్వు కూడా ఎట్లుంది పెద్దనా? మంచిగా ఉందా? ఏం పని చేస్తావు? మేస్త్రివా? 5 రూపాయలు పెట్టి తింటావా? ఇక ఏం చెల్లి వచ్చినావు నువ్వు? ఇక్కడనే ఉండేదా? ఉండేది ఏడా? ఈడంటే ఏడనే
మిరపగడ్డలనా ఏం పని మేస్త్రి పని చేస్తావు నువ్వు చెయ్యి కూడా మంచిగా అడగలేను ఇంతే ఉంటుందా అది అంటే కష్టం చేసి వచ్చి తింటారు అంతే ఇక నువ్వేం చేస్తావే నేను కంపెనీలోకి పోతా ఏం కంపెనీ చేస్తావు చాక్లెట్ కంపెనీలో వేసి ఎంత వస్తుంది జీతం 13,000 వస్తుంది 13,000 ఒకటే పూట పెడతారు కదా మరి ఒకటే పూట ఏదో ఒకటి ఆకలి మాట అంటే 3 పూటలు పెడతాం 3 పూటలు తినే అవకాశం ఉంటుంది ఇక్కడ లేదు ఉండదు పొద్దున ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి పొద్దుకి ఎవరంతా ఇంటికి వెళ్ళిపోతాం కదా అవును ఇంటి వరకు ఇంటికి వెళ్ళడానికి ఇదేందుకు ఇక మరి బాక్స్ పెట్టుకోవా బాక్స్ ఎందుకు మాకు చేసే పనికి అంతే దాని మెడకేసుకొని తిరిగారు అక్కడ ఇక్కడ అట్లా అచ్చా అన్నం ఏం చేస్తారు అంటే ఒక్కోసారి మనిషిని చూసి పెడతారు మనుషులు ఉన్నప్పుడు ఏం చేస్తారు ఒత్తిడి పెడతారు మనుషులు లేనప్పుడు ఒత్తిడి పెడతారు 2-3 సార్లు రివ్యూ అయింది అన్న తక్కువ మంచిగా పెట్టిరా మేము వచ్చినందుకు గంటే ఇక పెట్టే రేపు అట్లా మనుషులో చూసి పెడతారు ఓసారి 2 సార్లు అన్నం ఫస్ట్ టైం అన్నావు ఇందాక అంటే వేరే వాళ్ళు చెప్పిన వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పారు కదా నేను పక్కపడి లేవాడు చూసినా కదా అట్లా ఇప్పుడు మీరు లేవాడు ఎట్లా చూస్తారు అట్లా చూసినప్పుడు అట్లా పెట్టు ఇప్పుడేమి ఇట్లా పెడుతుంది సరే తర్వాత కంపెనీలో కట్ అయింది అది కంపెనీలో కట్ అయింది ఏమన్నా వచ్చిందా ఇన్సూరెన్స్ ఏం రాలే ఏం కంపెనీ అది అప్పుడు చక్కగా ప్లైవుడ్ కంపెనీలో చేసినట్టు ప్లైవుడ్ కంపెనీలో చేస్తే మిషన్ మీద కట్ అయింది అట్లా సరే తిను మళ్ళీ ఇదే స్థితి అంతేనా సరే నువ్వు రోజు వస్తాం అయితే నీకోసం సరే చూడు ఒకసారి చూడు